భక్త కన్నప్ప కథ భారతీయ భక్తి చరిత్రలో ఒక మహోన్నత ఘట్టం. ఇది శివభక్తులలో అగ్రగణ్యుడిగా కీర్తి పొందిన ఒక సామాన్య వేటగాడి అద్భుతమైన భక్తిని తెలియజేస్తుంది. నిస్వార్థ భక్తికి నిలువెత్తు నిదర్శనం భక్త కన్నప్ప. భక్త కన్నప్ప అసలి పేరు తిన్నడు. అపర శివభక్తుడు. శ్రీకాళహస్తి క్షేత్ర మహిమలో ఆయన భక్తి ఒక భాగం. తమిళంలో 63 మంది నాయనార్లలో ఆయన ఒకరిగా కీర్తింపబడతారు. ద్వాపర యుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా జన్మించాడని కొందరు పండితులు చెబుతారు. ఆయన కథ కేవలం ఒక చరిత్ర కాదు, నిస్వార్థ ప్రేమకు, త్యాగానికి, అచంచల భక్తికి ఒక ప్రతీక. తిన్నడు ఒక బోయ కుటుంబంలో జన్మించాడు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లోని ఉడుప్పుర అనే గ్రామంలో ఇతడు నివసించేవాడని అందరూ చెప్పుకుంటారు. బాల్యం నుంచి తిన్నడు వేటపై ఆసక్తి చూపేవాడు. అడవిలో జంతువులను వేటాడుతూ వాటి మాంసంతో తన కుటుంబానికి జీవనోపాధి కల్పించేవాడు తిన్నడు. తిన్నడు అమాయకుడు, సరళ స్వభావి. కానీ అతనిలో ఏదో తెలియని ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉండేది. ఒకరోజు తిన్నడు వేట కోసం అడవిలో చాలా దూరం వెళ్ళాడు. వేటలో అలసిపోయి దాహం వేయడంతో నీటి కోసం వెతుకుతూ ఒక నది ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ ఒక గుహలో రాళ్లతో కప్పబడి ఉన్న ఒక శివలింగాన్ని చూచాడు. ఆ లింగాన్ని చూడగానే తిన్నడికి ఎక్కడ లేని ఆనందం, ప్రశాంతత కలిగాయి. ఆ లింగం తనను ఏదో తెలియని శక్తితో ఆకర్షించినట్లు అనిపించింది. అప్పటి వరకు దేవాలయాలు, పూజలు గురించి ఏమాత్రం తెలియని తిన్నడు ఆ శివలింగాన్ని చూసి ముగ్ధుడైపోయాడు. ఆ క్షణం నుంచి తిన్నడు ఆ శివలింగాన్ని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాడు. పూజ ఎలా చేయాలో, ఎలాంటి మంత్రాలు పఠించాలో అతనికి తెలియదు. తనకి తెలిసిన విధంగానే ఆ పరమేశ్వరుడిని పూజించడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు ఉదయం నదికి వెళ్లి తన నోటితో నీటిని తెచ్చి శివలింగానికి అభిషేకం చేసేవాడు. తనకు చెంబులు, కమండలాలు వంటి పాత్రలు తెలియవు. తన నోటితో శుభ్రమైన నీటిని తెచ్చి ఆ స్వామిని అభిషేకించేవాడు. అడవిలో దొరికే రకరకాల పూలను తన తల వెంట్రుకలలో పెట్టుకుని వాటిని తీసి స్వామికి అలంకరించేవాడు. వేటాడి తెచ్చిన పచ్చి మాంసాన్ని, వేయించిన మాంసాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పించేవాడు. అది తనకు అత్యంత ఇష్టమైనది కాబట్టి స్వామికి కూడా అదే ఇష్టమని భావించేవాడు. ఆ మాంసం రుచి చూచి మంచిది అనుకున్నవి మాత్రమే స్వామికి పెట్టేవాడు. అడవిలో దొరికే ఆకులను, కొమ్మలను కాల్చి ధూపం వేసేవాడు. జంతువుల కొవ్వుతో దీపాన్ని వెలిగించేవాడు. ఈ విధంగా తిన్నడు ప్రతిరోజు క్రమం తప్పకుండా తనదైన శైలిలో శివుడిని ఆరాధించేవాడు. అతని భక్తి స్వచ్ఛమైనది, నిస్వార్థమైనది, నిష్కపటమైనది. శ్రీకాళహస్తి ఆలయానికి ఒక నియమబద్ధమైన పూజారి ఉండేవాడు. అతను ప్రతిరోజు ఉదయం వచ్చి శివుడికి శాస్త్రోక్తంగా పూజ చేసేవాడు. అయితే ప్రతిరోజు ఉదయం చూస్తే తాను పెట్టిన పూలు, నైవేద్యాలు మారడం, కొత్త పూలు, మాంసం ముక్కలు ఉండడం గమనించి ఆశ్చర్యపోయాడు. ఎవరు అపవిత్రం చేస్తున్నారని భావించి చాలా బాధపడ్డాడు. ఒకరోజు ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పూజారి ఒకరోజు రాత్రి ఆ శివలింగం వెనుక దాగి ఏం జరుగుతుందో గమనించాడు. తెల్లవారుజామున తిన్నడు తన నోటిలో నీటిని, తలపై పూలను, చేతిలో మాంసాన్ని పట్టుకొని వచ్చాడు. అతను శివలింగానికి అభిషేకం చేసి పూలను అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా పెట్టడం చూచి పూజారి నిర్ఘాంతపోయాడు. అపవిత్రమైన పనులు చేస్తున్నాడని కోపగించుకున్నాడు. తిన్నడి అసాధారణ భక్తిని పరీక్షించదలచి శివుడు ఒక లీల సృష్టించాడు. ఒకరోజు తిన్నడు పూజ చేయడానికి రాగానే శివలింగంలోని ఒక కంటి నుంచి రక్తం కారడం మొదలైంది. తిన్నడు అది చూచి తల్లడిల్లిపోయాడు. అయ్యో, నా స్వామి కంటికి ఏమైంది అని విలపించాడు. అడవిలో లభించే ఆకుపసరులు, మూలికలతో రక్తాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. తన స్వామి బాధను చూసి తట్టుకోలేకపోయిన తిన్నడు ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాడు. తన కంటిని శివునికి సమర్పించాలని నిశ్చయించుకున్నాడు. తన బాణపు మొనతో తన ఒక కన్నును పెరికి రక్తం కారుతున్న శివలింగం కంటికి అతికించాడు. ఆశ్చర్యకరంగా రక్తం కారడం ఆగిపోయింది. తిన్నడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అతని ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. వెంటనే శివలింగం రెండో కంటి నుంచి కూడా రక్తం కారడం మొదలైంది. తిన్నడు మళ్ళీ తల్లడిల్లాడు. అయ్యో, మరో కన్ను కూడా పోయిందే, ఇప్పుడు ఎలా?
అని బాధపడ్డాడు. అయితే తన స్వామికి 2 కళ్ళు ఉండాలి అనే దృఢ సంకల్పంతో తన రెండో కన్నును కూడా సమర్పించడానికి సిద్ధమయ్యాడు. కాని 2 కళ్ళు తీసేస్తే రక్తం కారుతున్న కన్ను ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది అని ఆలోచించి తన కాలి బొటన వేలును రక్తం కారుతున్న కంటి దగ్గర గుర్తుగా ఉంచి తన రెండో కన్నును కూడా పెకలించడానికి బాణం సిద్ధం చేసుకున్నాడు. తిన్నడి అచంచలమైన నిస్వార్థమైన అద్భుతమైన భక్తికి ముగ్ధుడైన శివుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. నిలువు కన్నప్ప, నీ వంటి భక్తుడు ఈ లోకంలో లేనే లేడు అని పలికాడు. తిన్నడి 2 కళ్లను తిరిగి ప్రసాదించి నీ భక్తికి మెచ్చాను, నీకు ముక్తిని ప్రసాదిస్తున్నాను అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి తిన్నడు కన్ను అప్ప అంటే కన్నులను ఇచ్చినవాడు అనే అర్థంలో కన్నప్పగా కీర్తింపబడ్డాడు. భక్త కన్నప్ప కథ కేవలం ఒక వేటగాడి కథ కాదు. ఇది భక్తికి కులం, మతం, జ్ఞానం, సంపద అనే భేదాలు లేవని నిరూపిస్తుంది. స్వచ్ఛమైన మనస్సు, నిస్వార్థమైన ప్రేమ, అచంచల విశ్వాసంతో చేసే పూజ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనదని కన్నప్ప నిరూపించాడు. ఆయన కథ తరతరాలుగా భక్తులకు స్ఫూర్తినిస్తూనే ఉంది. శ్రీకాళహస్తి ఆలయంలో నేటికి భక్త కన్నప్ప విగ్రహం ఉంది. ఆయన భక్తిని స్మరిస్తూ పూజలు జరుగుతాయి. ఈ కథ కేవలం ఒక కథగా కాకుండా మానవ చరిత్రలో భక్తికి ఒక ఉదాత్తమైన పాఠంగా నిలిచిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో అందుతుంది.